హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చేపల కూర చేసినప్పుడు రంగు రుచి నీచు వాసన రాకుండా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చిక్కటి గ్రేవీతో చింతపండు లేకుండా చూపిస్తున్నాను. చాలా రుచిగా చాలా చాలా బాగుంటుందండి. చేప కూర అంటే చాలా ఇష్టంగా తింటారండి. మరికొందరు ముక్క మెత్తగా ఉండి నీచువాసన వస్తుందని తినరు. కానీ అలా కాకుండా నీచువాసన రాకుండా చికెన్ ముక్కలా గట్టిగా ఉండేటట్టు నేను ఇక్కడ ఫిష్ ముక్కలతో చూపిస్తున్నానండి. చికెన్ ముక్కల గ్రేవీ ఎలా ఉంటుందో అదే విధంగా చేప ముక్కల గ్రేవీ కూడా టేస్ట్ వచ్చేలా చూపిస్తున్నానండి. చాలా చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చిక్కటి గ్రేవీతో ఫిష్ కర్రీని ఎలా చేయాలో తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను రహు ఫిష్ 1 kg తీసుకున్నానండి. ఇక్కడ నేను ఫ్రెష్గా ఉండే ఫిష్ను 1 kg తీసుకొని ఒక 4-5 సార్లు ఉప్పు వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ లేకుండా తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కారం ఏమో 1 టీ స్పూన్ వేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకొని మళ్ళీ కర్రీలో కూడా మనం కారం వేసుకోవాలండి. ఉప్పు కారం 2, అందుకే ఇక్కడ నేను కాస్త తగ్గించి వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా నిమ్మరసం వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా ఫిష్కి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉప్పు కారం బాగా పట్టించాలి వీటిని. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫిష్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫిష్ ముక్కల్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇలా ఫిష్ ముక్కల్ని ఫ్రై చేసుకోవడం వల్ల ముక్క చాలా గట్టిగా ఉంటుందండి. అదే మనం ఫిష్ని ఫ్రై చేయకుండా కర్రీ చేస్తే మెత్తగా అయిపోతుంది ముక్క. ఇక్కడ నేను ఫిష్ ఫ్రై అయ్యే వరకు ఇక్కడ చూడండి వేడి నీళ్ళలో 3 టమాటాలు వేసుకొని మూత పెట్టేసి ఉంచుకోవాలండి. వాటర్ని బాగా బాయిల్ చేసుకున్న తర్వాతనే టమాటోస్ని వేసి ఒక 15 మినిట్స్ పాటు పక్కకు ఉంచుకుంటే మనకి ఇలా పైనుంచి స్కిన్ ఈజీగా ఉడిచేస్తుందండి. ఇప్పుడు ఇలా స్కిన్ పైనుంచి తీసేసుకోవాలి. అన్ని టమాటాలకు ఇదే విధంగా పైన ఉన్న స్కిన్ని తీసేసుకోవాలండి. దీనివల్ల చిక్కటి గ్రేవీ వస్తుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇలా అన్ని టమాటోల్ని మనం పైనుంచి ఇలా స్కిన్ తీసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఫిష్ ముక్కలు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. 2 సైడ్లో మనకు మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఫిష్ ముక్కలు గట్టిగా అయిపోతాయండి ఫ్రై చేసుకోవడం వల్ల. ఇలా ఫ్రై చేసిన ముక్కలతో మనం కర్రీ చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ముక్క కూడా గట్టిగా ఉంటుంది. చూడండి ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా ముక్కలు కూడా మనం ఆయిల్లో నుంచి బయటికి తీసుకోవాలండి. ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా కలర్ వచ్చింది. ముక్క కూడా గట్టిగా అయిపోతుందండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల. చూడండి గ్రైండ్ చేసుకొని ప్యూరీ పక్కకు పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు అన్ని ముక్కలను ఇదే విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి దీని నుంచి ఆయిల్ని తీసేసుకోవాలండి. ఒక 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ ఉండే వరకు ఉంచుకొని మిగతా ఆయిల్ని తీసేసేయాలి. చూడండి ఇక్కడ నేను ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఉంచుకున్న తర్వాత పెద్ద సైజు ఒక ఆనియన్ని సన్నగా చాప్ చేసుకోవాలండి. మీరు గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సన్నగా చాప్ చేసుకున్నానండి. ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలండి. కాస్త సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలండి. పచ్చి స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పేస్ట్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి.
ఇప్పుడు కారం ఏమో 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం మీకు ఎక్కువ కావాలంటే మీరు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఎందుకంటే మనం చేపలకు కూడా పెట్టుకున్నాం కదా, అది కూడా 2 కలిపి ఎక్కువైపోతాయండి. ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే మీరు లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదా, దానిలో వేసుకోవాలండి. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఆయిల్ పైన సపరేట్ అయ్యే వరకు ఇలా ఫ్లేమ్లో మీడియంలో ఉంచి మాత్రమే ఉడికించుకోవాలి. చూడండి ఆయిల్ పైకి వచ్చింది కదండి. ఇప్పుడు ఇలా దీంట్లో మసాలాలు వేసుకోవాలి. ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మసాలాలు వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీలో చింతపండు వేయకపోయినా కానీ చిక్కటి గ్రేవీతో చాలా రుచిగా ఉంటుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్లో ఉంచుకోవాలండి ఒక 2 నిమిషాల పాటు. చూడండి ఆయిల్ బాగా సపరేట్ అయిందండి పైన. ఇప్పుడు దీంట్లో మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి. దీంట్లో వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి. ఇక నేను ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత ఈ వాటర్ని బాగా ఉడికించుకోవాలండి. దగ్గర కాస్త ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు స్టవ్ మీద మూత పెట్టేసి ఇంకా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలండి. ఇవి ఫిష్ ముక్కలు ఉడికే వరకు ఆ గ్రేవీ మొత్తం దగ్గరికి అయిపోతుంది. చూడండి అన్ని ముక్కల్ని మనం ఇలా కర్రీలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అన్ని ముక్కల్ని ఇప్పుడు మూత పెట్టుకొని మనం ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి చూడండి ఒక 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి కాస్త గ్రేవీ దగ్గరగా అవుతుందండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి. ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ దాకా. ఇప్పుడు కర్రీని బాగా ఉడికించుకోవాలండి. ఎక్కువ స్పూన్తో మిక్స్ చేసుకోవద్దండి. ఇలా గిన్నెని ఇలా పట్టుకొని మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా తిప్పుతూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉంచుకోవాలండి. చూడండి ఇప్పుడు 2 నిమిషాలు ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోవాలండి కర్రీని. చూడండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముక్క అయితే చాలా గట్టిగా ఉంటుంది. గ్రేవీ చిక్కటి గ్రేవీతో చాలా మంచి టేస్ట్ వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ఈ ఫిష్ కర్రీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ముక్క అయితే చాలా గట్టిగా ఉంటుందండి. మనం చికెన్ కర్రీ చేస్తే ఎలా ఉంటుందో అదే ఫ్లేవర్ వస్తుందండి. దీనికైతే ఫిష్ కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. చూడండి ఫిష్ ముక్క చికెన్ ముక్కలాగా ఎంత గట్టిగా చాలా బాగా వచ్చింది. ఇలా తింటుంటే ఇంకా తినాలనిపిస్తుందండి. అంత రుచిగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.